నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తిరుపతి హజీరాంజీ మఠం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రమేష్ నాయుడు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డికి తొత్తుగా వ్యవహరిస్తూ మఠం భూములు కట్టబెడుతున్నారు ఆరోపించిన చంద్రగిరి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దేవర మనోహర్ గీతాంజలి మృతికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి ఆరోపించిన తెలుగు యువత ప్రధాన కార్యదర్శి రవినాయుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుపతిని రాష్ట్ర రాజధానిగా చేసి తీరుతాం మే 10న తిరుపతిని రాజధానిగా శంకుస్థాపన చేస్తాం ప్రకటించిన మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఈ నెల 17న చిలకలూరుపేటలో జరిగే బహిరంగ సభకు చిత్తూరు జిల్లా నుంచి లక్షలాదిగా తరలివచ్చి చరిత్ర సృష్టించాలి పిలుపునిచ్చిన చిత్తూరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక వార్తల్లోని వివరాలు మే 10న రాష్ట్ర రాజధానిగా తిరుపతికి శంకుస్థాపన చేస్తామని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ప్రకటించారు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చింతామోహన్ మాట్లాడారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుపతిని రాష్ట్ర రాజధానిగా చేసి తీరుతామన్నారు మే 10న తిరుపతిని రాజధానిగా శంకుస్థాపన చేస్తామన్నారు ఎవరు అడ్డొచ్చినా తిరుపతిని రాజధాని చేసి తీరుతామని స్పష్టం చేశారు నరేంద్ర మోదీకి పరిపాలన చేత కావడం లేదని బీజేపీ మతతత్వ పార్టీ అని విమర్శించారు బీజేపీ పోవాలి కాంగ్రెస్ రావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు ఏపీలో అస్తవ్యస్త పాలనతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేసే అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావన్నారు జగన్మోహన్ రెడ్డి అవినీతి తిమింగళం ప్రజాధనాన్ని దోచేశాడని జగన్ కు పాలన చేతకాదని రాష్ట్రాన్ని అప్పుల్లో నెట్టాడని సాక్షాత్తు షర్మిలే చెబుతున్నారని అన్నారు 100 మంది జగన్లు 100 మంది చంద్రబాబులు 100 మంది మోడీలు వచ్చినా తిరుపతి రాజధాని నగరం కానివ్వకుండా ఆపలేరు అవుతుంది అది తీరుతుంది నేను చేస్తాను ఎందుకు చేయాలనుకుంటున్నా అది కూడా చెప్పేస్తా నేను చచ్చిన తర్వాత నన్ను గురించి అనుకునేదానికి ఏదో ఒకటి ఉండాలా దొగరాజ పట్టణం అనుకున్నాను దానివల్ల ప్రయోజనం లేకుండా పోయింది మనవరు అనుకున్నాం ప్రయోజనం లేకుండా పోయింది అంతర్జాతీయ విమానాశ్రయం అనుకున్నాను దానివల్ల ప్రయోజనం లేదు ఒకటి రాజధాని నగరం తిరుపతి అవుతుంది అయి తీరుతుంది అయిన తర్వాత హైదరాబాద్ నగరం లాగా ఒకప్పుడు ఏమీ లేదు తొండలు గుడ్లు పెడుతున్నాయి అది ఈరోజు భాగ్యనగరం అయింది ఎలా అయింది ఉద్యోగాలు వచ్చాయి పేదరికం పోయింది ప్రతి ఒక్కడు బాగుపడ్డాడు బెంచ్ కార్లో తిరుగుతున్నాడు సైకిల్లో రిక్షాల్లో తిరిగేవాళ్ళు మరి ఇది అయి తీరుతుంది దమ్ముంటే చంద్రబాబుని నేను సవాల్ విసిరేస్తున్నా తిరుపతి రాజధాని చెయ్యను అని చెప్పమని చూస్తున్నా జగన్ని చెప్తున్నా అడుగుతున్నా నేను తిరుపతి రాజధాని చెయ్యను వైజాగ్కే చేస్తానని చెప్పమను చెప్పలేరు చెప్పితే ఏమవుద్దో వాళ్ళకి తెలుసు నేను తప్పనిసరిగా దీని రాజధాని నగరం చేయాలనుకుంటున్నాను చేస్తాను ఇది నా వ్యక్తిగత నిర్ణయం కాంగ్రెస్ పార్టీలో కూడా విమర్శలు వచ్చి ఉన్నాయి కొంతమంది ఆడు భూములు కొనుండారు ఎందుకు రాయి నీ బాధ అంటే 5 ఎకరాలు కొనుక్కున్నాను వెంచర్ వేసుకున్నాం అనుకున్నాను ఒక ఆయన అంటాడు ఇంకొక ఆయన చెప్తాడు 25 ఎకరాలు నేను కొనుక్కున్నాను నాకు సొంత ఆస్తులు ఉన్నాయని చెప్తాడు మరి మీ ఆస్తుల కొరకు రాయలసీమ ప్రజలు 8 జిల్లాలు ప్లస్ 2 10 జిల్లాలు పాడైపోవాలనా మీరే చెప్పండి తప్పనిసరిగా ఇది అవుతుంది అయి తీరుతుంది లాస్ట్లో డిస్ప్లే కూడా చేస్తున్నాను గీతాంజలి మృతికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి అని తెలుగు యువత ప్రధాన కార్యదర్శి రవినాయుడు ఆరోపించారు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగు యువత నాయకులతో కలిసి రవినాయుడు మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు యువత కళలు నెరవేరుస్తానంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని మరి గత 5 ఏళ్లలో యువత గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు 5 ఏళ్ల పాటు అక్రమంగా సంపాదించిన ప్రజాధనంతో ఎన్నికలు ఓడిపోయిన తర్వాత నిత్యానంద స్వామి వలె ఓ దీవిని కనుక్కొని అందులో రెస్ట్ తీసుకోవడానికి జగన్ సిద్ధమవుతున్నారని ఎద్దేవా చేశారు గీతాంజలి చావుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి అని ఆరోపించారు ఆమె 7వ తేదీన సూసైడ్ చేసుకుంటే 8వ తేదీ ఆమె మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టి దానిని ట్రోల్ చేసింది వైసీపీ నాయకులే అని ఆరోపించారు ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని పేర్కొన్నారు
పదవి కోసం సొంత బాబాయిని చంపిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి కార్యకర్తలను చంపడం పెద్ద సమస్య కాదని అన్నారు. ఏదేదో కేసుల్ని దేశ విదేశాల్లో ఉన్న కేసులను కూడా తెచ్చి తోతున్నారే, ఎవరోనో పట్టుకొని వచ్చారే, సంబంధం లేని చంద్రబాబు నాయుడు గారిని జైలు పంపించారే. మరి సొంత బాబాయిని లేపేసిన వ్యక్తిని ఎందుకు పట్టుకోలేకపోయారయ్యా? పెద్ద పోటుగాడు కదా, సింహం బిడ్డ, పులి బిడ్డ. ఈయన రాజశేఖర రెడ్డి బిడ్డ అని మటుకు ఎవరు చెప్పరు. పులి బిడ్డ, సింహం బిడ్డ, ఆ బిడ్డ పాటలు కూడా రాయించుకున్నారు. మళ్ళీ సింహము పులులు ఎందుకు సొంత బాబాయిని చంపేసిన వ్యక్తి పేరు బయటపెట్టలేదు? అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారు? సిబిఐ మామూలుగా ఎక్కడికి పోయినా సిబిఐ ఎవరినైనా పట్టుకొని పోతుంది, ముఖ్యమంత్రులు కూడా పట్టుకొని వెళ్ళిపోతా ఉంది. మరి అవినాష్ రెడ్డిని ఎందుకు పట్టుకొని పోలేకపోయారు? వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టారు? పోలీసులను ఎందుకు వాడుకున్నారు? చంద్రబాబు నాయుడు గారిని Z+ కేటగిరీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని జైలు పంపించిన శక్తి ఉన్న మీకు ఒక సాధారణమైన ఎంపీ బాబాయిని చంపేశాడు, అవినీతి ఆరోపణలు ఉన్నాయి, అతన్ని ఈ రాష్ట్రం నుంచి ఎందుకు తెచ్చి సిబిఐ అరెస్ట్ చేయలేకపోయింది? కాబట్టి మేము కూడా ఈ చావుకు కారణాలు నిగ్గుదేల్చాలి. ఎస్పీ గారు అధికార పార్టీకి లొంగి ఏదో సోషల్ మీడియాలో అని చెప్పి మీరు కూడా మాట్లాడండి. ఐపీఎస్లు అంటే మాకు గౌరవం ఉంది, పోలీస్ యంత్రాంగం మీద మాకు గౌరవం ఉంది. ఇప్పటికైనా ఎలక్షన్ కోర్టు వస్తుంది, ఇంక జగన్మోహన్ రెడ్డికి భయపడాల్సిన పనిలా. వచ్చే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి 163 సీట్లతో అధికారంలోకి వస్తున్నాం. అయిపోయింది జగన్ కథ. ఇప్పటికైనా ఈ ఒక్క రోజుకి 2 రోజులకి మీరు భయపడాల్సిన పని లేదు. వీళ్ళు ఏం పొడిసేదేమీ లేదు, వీళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. మనుషులను చంపేసే వాళ్ళకి మీరు భయపడతారేమో కానీ తెలుగుదేశం పార్టీ భయపడదు. వీటి మీద కూడా మేము కూడా వాస్తవాలు బయట పెట్టాం, దీని మీద విచారణ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తిరుపతి హతీరాంతి మఠం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రమేష్ నాయుడు స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డికి తొత్తుగా వ్యవహరిస్తూ మఠం భూములు కట్టబెడుతున్నారని చంద్రగిరి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దేవర మనోహర్ ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడారు. తుమ్మలగుంట సర్వే నెంబర్ 68, 74, 75లో దాదాపు 50 ఎకరాల హతీరాంతి మఠం భూములు ఉన్నాయని పేర్కొన్నారు. ఇందులో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 20 ఎకరాలు తన భార్యపై రాసుకున్నారని, మరో 10 ఎకరాల్లో ఆయన అనుచరులు పెద్ద పెద్ద భవంతులు నిర్మించుకుని ఉన్నారని చెప్పారు. కొంతమంది పేదలు కూడా ఇక్కడ ఇల్లు నిర్మించుకున్నారని, గతంలో చెవిరెడ్డి వీరికి పట్టాలు ఇప్పిస్తామని చెప్పారన్నారు. కరెంటు మీటర్లు, గ్రామ పంచాయతీ పన్నులు ఉన్నా మఠం అధికారులతో కలిసి ఎమ్మెల్యే చెవిరెడ్డి పేదల ఇళ్లను కూల్చేశారని ఆరోపించారు. డిప్యుటేషన్ మీద హతీరాంతి మఠం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా వచ్చిన రమేష్ నాయుడు ఎమ్మెల్యే చెవిరెడ్డికి తొత్తుగా వ్యవహరిస్తున్నారని, అతనిని మాతృ సంస్థకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. మఠం భూముల్లో ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు ఇచ్చిండారు నీట్గా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారని ఉన్నా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు. రెండో పాయింట్, ఇదే పంచాయతీ అధికారులు నేను ఎన్ఓసి ఇస్తున్నా అంటున్నారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు. ఇదే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నేనే ఇచ్చాను అని 2017లో ఒక రైతు బాంధవుడు మఠం భూములు చూడండి. ఈ ప్రకాష్ రాజ్ లీలలు ఎలా ఉన్నాయంటే 2017లో పేదలకు మఠం భూములు కట్టబెట్టడంతో ఇబ్బంది లేనప్పుడు 2024లో ఎట్టి ఇబ్బంది వస్తుంది? నేను ఏవో రమేష్ నాయుడు గారిని మొన్న ఒక ప్రెస్ మీట్లో అడిగితే తను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఉన్నాయి, వాళ్ళు అక్రమంగా కట్టినారని అన్నాడు. నేను ఏవో రమేష్ నాయుడు గారిని అడిగేది ఏంటంటే అదే ప్రాంతంలో అదే సర్వే నెంబర్లో 2 ఫ్లోర్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, 7 ఫ్లోర్లు కట్టుకున్నారు, వాళ్ళందరూ మఠం భూములు కాదా? అంటే మఠం భూములకైనా రూల్ ఉంటుందా? అంటే ఒక చిన్న పాక వేసుకుంటే వీళ్ళని కొట్టేయాలి, 2 అడుగుల భవనం ఉంటే కొట్టకూడదు, 7 అడుగుల భవనం ఉంటే కొట్టకూడదు అనే ఉన్న రూల్ ఉందా? లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎవరన్నా చెబితే వాళ్ళని మాత్రమే కొట్టాలని రూల్ ఏమన్నా ఇచ్చాడా? అంటే నువ్వు దేనికి మఠానికి కాపు కాస్తున్నావా, చెవిరెడ్డికి కాపు కాస్తున్నావా? లేదా మఠం అధికారులుగా ఉండి మఠం భూములు పరీక్షించాల్సిన పోయి మీరే మఠం అధికారులుగా ఉండి రాజకీయ నాయకులు తొత్తులుగా మారి ఎక్కడెక్కడ మఠం భూములు ఉన్నాయి వాటిని ఏ విధంగా కొట్టేయాలని మీరు చెప్తున్నారా? మరి దీని ఆంతర్యం ఏంటి? దీనికి అనగానే ఎవరున్నారు? మీరు 4 గంటలకు పొమ్మని చెప్పడానికి సంబంధం ఏంటి? పోనీ ఏపీఎస్పీడీసీ అధికారులు అడుగుతున్నా, 4 గంటలకు మేము ప్రజలు సర్వీస్ ప్రొవైడర్ మీరు. ఏపీఎస్పీడీసీఎల్ అనేది ఏంటంటే విద్యుత్తుని ప్రజలకు సరఫరా చేయి ఒక సంస్థ. ఆ సంస్థ ఎటువంటి నోటీస్ లేకన్నా 4 గంటలకు మీరు వదిలేస్తే ఆ ఇంట్లో నివసిస్తూ ఉండి ఆ క్రెయిన్తో కొట్టేస్తే చచ్చిపోతే ఎవరు? దానికి జవాబుదారు ఎవరు?
మఠం అధికారులు జవాబుదారా, లేదా ఎమ్మెల్యే చెరుడు భాస్కర్ రెడ్డి గారు అధికారులా, లేదా వాళ్ళ కొడుకు ఒక అమూల్ బేబీ అతను అధికారం అవుతారా? ఎవరు బాధ్యత వహిస్తారు? తిరుపతి ఆర్టీఓ కార్యాలయం వద్ద ఏఐటీసీ కార్మికులు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలంటూ కేంద్ర ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులపైన ఉక్కుపాదం మోపుతుందంటూ ఆగ్రహించిన సిపిఎం ఏఐటీసీ నాయకుల మురళి జీవో నంబర్ 2131ని రద్దు చేయాలంటూ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతిలోని ఆటో కార్మికులు పాల్గొని తమ న్యాయపరమైన డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ రవాణా రంగాన్ని కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉంది. ఇట్రన్ సంబంధించినటువంటి జీవో 106ని తెచ్చి, అదేవిధంగా జీవో సవరణ పేరుతో జీవో నెంబర్ 2131 తెచ్చి ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రైవర్లపైన తీవ్రమైనటువంటి ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు. ఈవేళ జీవో యొక్క సారాంశం సహజంగా గ్రీన్ ట్యాక్స్ వాళ్ళ పెనాల్టీ రూపంలో ఏదైనా ఉంటే 250 రూపాయల పెనాల్టీని ఈవేళ 5,000 రూపాయలు చేశారు. 5,000 కాకుండా లైసెన్స్ లేనటువంటి ఏదైనా పొరపాటున డ్రైవింగ్ చేసేటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే అతన్ని డ్రైవింగ్ చేసేటువంటి ఓనర్ కమ్ డ్రైవర్ని ఇద్దరిని కూడా 10 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఈవేళ సహజంగా హైవే రోడ్లలో కావచ్చు, లేకపోతే తిరుపతి పట్టణంలో రోడ్లలో కావచ్చు, వైట్ పెయింట్ వేసినటువంటి వైట్ పెయింట్ వేసినటువంటి పరిధిలో వెహికల్ కానీ ఆగితే ఆటోమేటిక్గా కంటికి కనపడకుండా సీసీ కెమెరాలు పోల్లో బిగించి వేల రూపాయలు కంటికి కనపడకుండా ఎప్పుడైతే సంవత్సరం తర్వాత ఎఫ్సీకి వస్తారో ఎఫ్సీకి అయ్యేదంతా 5,000 నుండి 6,000 రూపాయలు అవుతుంది చలానాతో పూర్తిగా టోటల్గా ఖర్చులతో పెట్టుకుంటే. అది ఎఫ్సీ చలానా కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, లేకపోతే ఇతరటువంటి 5-6,000 రూపాయలు అవుతుంది. అలాంటి దాన్ని ఈవేళ 36,000 రూపాయలు పెనాల్టీ ఉంది నీ బండి పైన. పెనాల్టీ కట్టిన తర్వాతనే నీ బండిని విడుదల చేస్తామని చెప్పేసి, నీ బండి ఎఫ్సీ చేస్తామని చెప్పేసి అని చెప్తా ఉన్నారు. ఓ పక్క ఎఫ్సీ లేకుండా పెనాల్టీ కట్టుకునే పరిస్థితి లేకుండా ఎఫ్సీ లేకుండా రోడ్డు మీద తిరిగితే దాదాపు ఆ బండికి 25,000 నుండి 30,000 రూపాయలు పైబడి పెనాల్టీ వేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ జీవో చాలా ప్రమాదకరమైందని చెప్పేసి అని రాష్ట్ర వ్యాప్తంగా ఈ తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, ట్రాన్స్పోర్ట్ రవాణా రంగంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీన్ని తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి. కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి జీవో నెంబర్ 106, జీవో నెంబర్ 21, జీవో నెంబర్ 31 మూడింటిని రద్దుపరిచి యథాప్రకారంగా కొనసాగించకుండా పోతే కార్మికులు, ట్రాన్స్పోర్ట్ రవాణా రంగంలో పనిచేసేటువంటి దేశంలో ఉండేటువంటి లక్షలాది మంది కార్మికులు రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం బీజేపీకి బుద్ధి చెప్పాల్సి వస్తుందని చెప్పేసి తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ నెల 17న చిలకలూరుపేటలో జరిగే బహిరంగ సభకు చిత్తూరు జిల్లా నుంచి లక్షలాదిగా తరలివచ్చి చరిత్ర సృష్టించాలని చిత్తూరు తెలుగుదేశం పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. కానీ విని ఎరుగని రీతిలో జరిగే ఇటువంటి సభకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మరియు ఇతర పెద్దలు హాజరవుతున్న ఈ యొక్క మహాసభలో లక్షలాదిగా ప్రజలు తరలి రావాలని కోరారు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి నరహంతక పాలనకి చరమగీతం పాడాలని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని అవాంతరాలు, ఎన్ని ఇబ్బందులు సృష్టించినా జనతా రంగంలాగా జనం తరలి రావాలని, చరిత్ర సృష్టించాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, మండల పార్టీ కార్యదర్శి మధు యాదవ్, నియోజకవర్గ తెలుగు రైతు కార్యదర్శి బాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేటలో 17వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అతిరథ మహారథులందరూ కూడా చరిత్ర సృష్టించడానికి పిలుపునిస్తున్నారు. చిలకలూరుపేట వేదికగా ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి యొక్క నరహంతక పాలనని చమరగీతం పాడడానికి ప్రతి ఒక్కరూ పల్లె నుండి, పట్నం నుండి, ఊరు నుండి, వాడ నుండి, జిల్లా నుండి ఈ చిలకలూరుపేటకి జన సముద్రం లాగా తరలిరండి. జగన్మోహన్ రెడ్డి నరహంతక పాలనకి చమరగీతం పాడుదాము. ఇదే మా హృదయపూర్వకమైన విజ్ఞాపన మరియు హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానము. చరిత్ర సృష్టించుదాము, నవ్వుతో నా భవిష్యత్తు అనే విధంగా
భారతదేశం రాజకీయ పార్టీలన్నీ కూడా చిలకలూరుపేట వైపు చూసే విధంగా, భారతదేశ ప్రజలందరూ చూపు చిలకలూరుపేట వైపు ఉండే విధంగా తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. సంస్కృతంలో ఉన్న రామాయణంను సరళమైన తెలుగు భాషలోకి అనువదించిన తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ జీవితం మహిళలకు ఆదర్శనీయమని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ అన్నారు. కవయిత్రి మొల్లమాంబ 529వ జయంతి వేడుకలను మొల్లమాంబ కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు కేశవ్ వడియర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక మహతి కళాక్షేత్రం సమీపంలోని మొల్ల విగ్రహంకు రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగులో మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందిన రామాయణంను వ్రాసిన కవయిత్రి మొల్లమాంబ 16వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయల కాలంలో జీవించిందని ప్రసిద్ధి అన్నారు. ఆనాటి కాలంలోనే కవయిత్రి మొల్ల సరళమైన తెలుగు భాషలో రచనలు చేసి ప్రసిద్ధికెక్కిందన్నారు. 2017లో భారత ప్రభుత్వం మొల్లమాంబ జ్ఞాపకార్థం తపాలా బిల్లపై ఆమె చిత్రాన్ని ముద్రించిందని తెలిపారు. ఆమె జీవితం మహిళా లోకానికి ఆదర్శమన్నారు. మొల్లమాంబ జయంతిని ప్రతి సంవత్సరం మార్చి 13వ తేదీ రాష్ట్ర పండుగగా నిర్వహించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కవయిత్రి మొల్లమాంబ సాహితీ పీఠం చైర్మన్ కేశవ వడియార్, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్, కార్యదర్శి కెఎన్ రాజా, సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, శాంబోల హరిణ, సురేష్ స్వామి, రవి యాదవ్, గోపాల్ టీచర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కవయిత్రి మొల్లమాంబ గారి 529వ జయంతి సందర్భంగా మొల్లమాంబ సాహితీ పీఠం వ్యవస్థాపక చైర్మన్ కేశవులు వడియార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆయనే స్థాపించారు ఈ మొల్లమాంబ విగ్రహాన్ని. ఈరోజు ఆమె జయంతి సందర్భంగా మొల్లమాంబ గారికి ఘన నివాళి అర్పిస్తూ జయంతి కార్యక్రమాలు చేస్తున్నాము. ఈరోజు మనము 500 సంవత్సరాల క్రితమే మొల్లమాంబ గారు చేతి వృత్తులు చేసుకున్న వారికి కూడా వ్యవసాయం చేయాలి అనే తలంపుతో అప్పుడు శ్రీకృష్ణదేవరాయల గారితో మాట్లాడి వ్యవసాయ భూములు ఇప్పించిన ఘనత మొల్లమాంబ గారిదే. మనం ఈరోజు కులాలకు మతాలకు అతీతంగా మొల్లమాంబ గారికి ఘనంగా జయంతి సందర్భంగా నివాళులు అర్పించి వాళ్ళు గుర్తించుకోవడం వచ్చినటువంటి సోదరులకు, కళాకారులకు, తిరుపతి నాట్య మండలి వారికి, గోపీనాథ్ రెడ్డి గారికి అందరూ కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మొల్లమాంబ యొక్క ఆశలు కొనసాగిస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేసుకోవాలి. ఔన్నత్యాన్ని ఆమె రాసినటువంటి మొల్ల రామాయణాన్ని గొప్పగా కొనియాడినటువంటి మా మిత్రుడికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఏ చిన్న కార్యక్రమం తిరుచానూరు గ్రామ పంచాయతీకి సంబంధించిన టూరిస్ట్ బస్టాండ్ వేలంపాటలో 2,89,06,000 రూపాయల ఆదాయం చేకూరినట్టు డిఎల్డిఓ రూపాదేవి తెలిపారు. తిరుచానూరు గ్రామ పంచాయతీ టూరిస్ట్ బస్టాండ్ వేలంపాట డిఎల్డిఓ రూపాదేవి, రూరల్ మండల ఇన్ఛార్జ్ ఈఓ పిఆర్డి గిరిధర్ రెడ్డి, పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో బుధవారం కార్యాలయ ఆవరణంలో జరిగింది. ఏటా నిర్వహించే టూరిస్ట్ బస్టాండ్ వేలంపాటలో ధరణి అండ్ కో కంపెనీ 2,89,06,000 రూపాయలతో దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా ఈఓ పిఆర్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ టూరిస్ట్ బస్టాండ్ 2024-25కు సంబంధించిన బహిరంగ వేలంపాటలో గుత్తేదారులు పవన్ అండ్ కో, ధరణి అండ్ కో ఇద్దరు వ్యక్తులు పాల్గొన్నారని తెలిపారు. ఈ వేలంపాటలో ధరణి అండ్ కంపెనీ దక్కించుకున్నారని, అదేవిధంగా పంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ కి సంబంధించి ఎవరు పాల్గొనకపోవడంతో మళ్లీ రీటెండర్ పిలుస్తామని అన్నారు. ఈ వేలంపాటలో సర్పంచ్ రామచంద్రారెడ్డి, పంచాయతీ కార్యదర్శి శివశంకర్ రాజు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తిరుచానూరు గ్రామ పంచాయతీ నందు టూరిస్ట్ బస్టాండ్ వేలంను డివిజనల్ పంచాయతీ అధికారి తిరుపతి వారు, ఈఓపి తిరుపతి అయిన నేను, అలాగే పంచాయతీ కార్యదర్శి వారి యొక్క సమక్షంలో షీల్డ్ టెండర్లు మరియు ఓపెన్ యాక్షన్ నిర్వహించడం జరిగింది. అందులో షీల్డ్ టెండర్లు ఇద్దరు వేయడం జరిగింది. డిపాజిట్ ఓపెన్ యాక్షన్ కూడా ఇద్దరే కట్టారు. అందులో పవన్ కుమార్ అనే ఆయన, వాళ్ళిద్దరు డిపాజిట్లు వాళ్ళిద్దరే కట్టడం జరిగింది. వేలం ఓపెన్ పాట కూడా పాడడం జరిగింది. అందులో వేలం పాటలో 2,89,00,000కు ధరణి అనుకోవారు పాడడం జరిగింది హెచ్పాటగా. హెచ్పాట అయిన తదుపరి షీల్డ్ టెండర్ను
అందరి సమక్షంలో ఓపెన్ చేసి చూడగా 2,89,06,000 రూపాయలకి ధరణి అనుకో వారు కోట్ చేయడం జరిగింది. కాబట్టి ఓపెన్ వేలం కంటే కూడా టెండర్లో అధికంగా వచ్చిన ధరణి అనుకో వారిని హెచ్పాటుదారుగా డిక్లేర్ చేయడం జరిగింది. గత సంవత్సరము 2,55,03,000 రూపాయలు హెచ్చుపాటుగా నిలవడం జరిగింది. ఈ సంవత్సరం 2,89,06,000 రూపాయలుగా టెండర్ ద్వారా రావడం జరిగింది. అంటే డిఫరెన్స్ 34,03,000 రూపాయలు ఈసారి అదనంగా గ్రామ పంచాయతీ ఆదాయం రాబడింది. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో గామి సినిమా హీరో విశ్వక్సేన్, హీరోయిన్ చాందిని చౌదరి దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల హీరో మాట్లాడుతూ ప్రతి సినిమా ప్రారంభోత్సవానికి శ్రీవారిని దర్శించుకుంటానని, సినిమాని విజయవంతం చేసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలిపారు. గ్యాంగ్ గోదావరి అనే సినిమా చేయబోతున్నానని హీరో విశ్వక్సేన్ తెలిపారు. హీరోయిన్ చాందిని చౌదరి మాట్లాడుతూ సినిమా విజయవంతమైన సందర్భంగా స్వామివారిని దర్శించుకుంటున్నానని, ఈ సంవత్సరం ఇంకా సినిమాలు ప్రారంభం కానున్నాయని హీరోయిన్ చాందిని చౌదరి తెలిపారు. ఫస్ట్ టైం లేట్ అయింది, రిలీజ్కి ముందు వస్తుంటా, నేను రిలీజ్ తర్వాత వస్తుంటా. ఫస్ట్ టైం లేట్ అయింది, సో స్వామి గారికి థ్యాంక్స్ చెప్పుకోవడం చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్ అందరికీ, గామి ఫర్ మేకింగ్ ఏ సక్సెస్ఫుల్ ఫిల్మ్. ఈ సినిమా గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు టెంపుల్దా, బట్ థ్యాంక్ యూ అందరికీ. దర్శనం చాలా బాగా అయింది. నెక్స్ట్ వస్తుంది ఇంకా నెక్స్ట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, దాని తర్వాత మిగిలిన సినిమా. థ్యాంక్ యూ. దర్శనం చాలా బాగా అయింది. చాలా ఆనందంగా ఉంది. గామి ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి థ్యాంక్ యూ చెప్పడానికి వచ్చినట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ చూసి ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఈ ఇయర్లో నాకు ఇంకా 3 రిలీజ్ ఉన్నాయి. సో దానికి కూడా ఇంతే ప్రేమ, ఇంతే మంచి ఆదరణ వస్తుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. స్వామి దీవెన. ఇది ఆడియన్స్ ఇచ్చిన విజయం అండి. మాకు మా ప్రొడ్యూసర్ కార్తిక్ శబరీష్కి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఈ సందర్భంగా. అండ్ ఫస్ట్ టైం మా మదర్తో రావడం జరిగింది, చాలా హ్యాపీగా ఉంది. అండ్ విశ్వక్సేన్, చాందిని మేము అందరం కలిసి రావడం ఇట్స్ లైక్ మంచి హ్యాపీ మూమెంట్. చాలా మంచి దర్శనం జరిగింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. ఇంకా ఎవరైనా చూడకపోతే సినిమా రిలీజ్ అవుతుంది, ప్లే అవుతుంది, థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ మూవీస్ ఏం లేవండి, రావాలి. నారీ స్వచ్ఛంద సంస్థ రామచంద్రాపురం మండలంలో రూరల్ మార్టును ప్రారంభించారు. ఈ రూరల్ మార్టులో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంట ఉత్పత్తులు అమ్ముతామన్నారు. రామచంద్రాపురం మండలం సి రామాపురంలో బుధవారం నారీ స్వచ్ఛంద సంస్థ నారీ రూరల్ మార్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా నాబార్డ్ డిడిఎం మాట్లాడుతూ ఈ యొక్క రూరల్ మార్టులో ఇంటి నిత్యావసరాల కోసం ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలను ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు. రసాయనిక ఎరువులు కాకుండా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలను ప్రజలు తినడం ద్వారా ఎంతో ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నారీ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, ప్రకృతి వ్యవసాయ రైతులు పాల్గొన్నారు. ఈరోజు ప్రకృతి సేద్యం ద్వారా పండించిన పంట ఉత్పత్తులకు సంబంధించిన మన నారీ ఎఫ్పిఓ తరఫున ఈ మార్ట్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని అందరికీ క్వాలిటేటివ్ ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రకృతి సేద్యం ద్వారా పండించిన పంటలన్నింటినీ ఒక చోటకు చేర్చి వినియోగదారులకి అందుబాటులో కావాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ మార్ట్ని ప్రారంభించడం జరిగింది. ఇది రాబోయే రోజుల్లో ఇంకా విస్తరించి ఫ్రూట్స్, వెజిటబుల్స్కి అదేవిధంగా ఇతర వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ కూడా అన్నీ సరఫరా చేసి పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఒక ఫుడ్ బాస్కెట్ కాన్సెప్ట్లో సరఫరా చేయాలనే ఉద్దేశం, ప్రధాన ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. అదేవిధంగా ఆయిల్స్ కానివ్వండి, లేకపోతే ఇతర చిరుధాన్యాల ప్రొడక్ట్స్ కానివ్వండి, అన్నీ కూడా ఇక్కడ ఒకే ప్లేస్లో వన్ సేల్ పాయింట్ లాగా మనకు పెట్టి, వన్ స్టాప్ పాయింట్ లాగా పెట్టి బెనిఫిట్స్ అందరికీ సరసమైన ధరలకి అన్ని ప్రోడక్ట్స్ అందుబాటు చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఇది ముందు విస్తరింపజేయాలనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
చిత్తూరు పట్టణంలో గంజాయిని అక్రమంగా అమ్మకం మరియు రవాణా చేస్తున్న ముద్దాయిని అరెస్టు చేసి అతని వద్ద నుండి 80,000 రూపాయల విలువ గల 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చిత్తూరు పోలీసులు వెల్లడించారు. చిత్తూరు పట్టణంలో గంజాయి అక్రమంగా మరియు రవాణా చేస్తున్న వ్యక్తులపై నిఘా ఉంచి చిత్తూరు పట్టణంలోని తిరుపతి బెంగళూరు పాత బైపాస్ రోడ్డు నందు కాణిపాకం జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా ప్యాసింజర్ ఆటో నడుపుతున్న డ్రైవర్ జి రవికుమార్ అతన్ని పట్టుకొని అతని వద్ద నుంచి 80,000 రూపాయల విలువ చేసే 2 కేజీల గంజాయిని మరియు గంజాయి అక్రమ రవాణాకు ఉపయోగించిన ప్యాసింజర్ ఆటోని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముద్దాయిని పట్టుకోవడంలో విశేషమైన ప్రతిభ కనపరిచిన చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పోలీస్ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ సి బాబు, కానిస్టేబుల్ హరిప్రసాద్, తవరాజ్, మధు మరియు గోవిందరావులను అభినందించి ఇకపై చిత్తూరు పట్టణంలో గంజాయి అమ్మకాలు మరియు అక్రమ రవాణా పూర్తిగా నిర్మూలించాలని ఆదేశాలు జారీ చేశారు. రాజశ్రీ చిత్తూరు ఎస్పీ శ్రీ పి జాస్వాసాల్ డైరెక్షన్లో వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో మా చిత్తూరు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి సార్, తర్వాత ఎస్బిడిఎస్పీ సుధాకర్ సార్ డైరెక్షన్లో ఈ గత 2 నెలల నుంచి ఇప్పటి వరకు చిత్తూరు 2 టౌన్లో 20 కేజీల పైన గాంజాయి సీజ్ చేయడం జరిగింది. దాదాపు 20 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 1 వీక్ బ్యాక్ క్రైమ్ నెంబర్ 48లో అరవింద్ అలియాస్ అప్పు అతన్ని తర్వాత రవితేజాన్ని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ నుంచి 10 కేజీలు గాంజాయి సీజ్ చేసి వాళ్ళిద్దరు రిమాండ్ పంపడం జరిగింది. వాళ్ళ కన్ఫ్యూషన్ మేరకు వాళ్ళతో పాటు అక్యూజులైన ఆటో రవిని ఈరోజు మార్నింగ్ వెహికల్ చెకింగ్లో కాణిపాకం జంక్షన్లో వెహికల్ చెక్ చేస్తుంటే అరెస్ట్ చేయడం జరిగింది. అతను వెహికల్ చెకింగ్లో అరెస్ట్ చేయడంలో అతను ఆటో ప్లస్ ఆటోలో ఉన్న 2 కేజీలు గాంజా సీజ్ చేసి ఇప్పుడు అతనికి రిమాండ్ పంపిస్తుంది. గామి మూవీ టీం తిరుపతిలో సందడి చేశారు. గామి మూవీ విజయోత్సవంలో భాగంగా బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. కొత్త కంటెంట్ కావాలనుకున్న వారికి ఈ సినిమా బాగా నచ్చుతుందని హీరో విశ్వక్ సేన్ అన్నారు. ఈ సందర్భంగా గామి హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ కమర్షియల్ సినిమాతో రావడం లేదని ఆడియన్స్ కి థ్యాంక్స్ చెప్పారు. కొత్త కంటెంట్ కావాలనుకున్న వారికి ఇది చాలా బాగా నచ్చుతుందని తెలిపారు. చూడని వాళ్ళు ఎవరున్నా ఉంటే సినిమా చూడండి అని, ఇటువంటి సినిమా గతంలో ఎన్నడూ రాలేదని చాలా ప్రౌడ్గా ఉందని పేర్కొన్నారు. 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తరువాత ఇటువంటి సినిమా తెలుగులో ఉంది అంటే చాలా హ్యాపీగా ఉందని పేర్కొన్నారు. సినిమా నచ్చని వాళ్లకు కూడా నచ్చుతుందని, కన్ఫ్యూజ్ అవుతుందని కొంతమంది అంటున్నారని, ఎందుకలా అంటున్నారో అర్థం కావడం లేదని తెలిపారు. అఘోరా క్యారెక్టర్ నేను చెయ్యలేనేమో అనిపించిందని, అలాంటిది ట్రై చేశానని చెప్పారు. మేలో గ్యాంగ్స్ ఫ్రమ్ గోదావరి రిలీజ్ అవుతుందని, కొత్తదనంతో వస్తున్నానని పేర్కొన్నారు. స్వామి గారి దర్శనంకి వచ్చినుండే నాకు ప్రతి సినిమాకి సెంటిమెంట్. రిలీజ్కి ముందు ఒకసారి, రిలీజ్కి తర్వాత ఒకసారి వస్తుంటాయి. ఈసారి రిలీజ్కి ముందు కుదరలేదు, చాలా ప్రమోషన్స్ పరంగా అవ్వచ్చు అండ్ ఇక్కడ దర్శనం అరేంజ్మెంట్స్ కావచ్చు, అన్ని రకాలుగా కొంచెం కుదరలేదు. బట్ ఇక్కడికి వచ్చేదాకా ఎప్పుడు ట్రిప్ ఫినిష్ కాదు సినిమాది. బేసికల్లీ సినిమా టూర్ కానీ ప్రమోషన్స్ కానీ ఫినిష్ కాదు. బట్ సో హ్యాపీ, ఇప్పుడు కొంచెం ప్లెజెంట్గా ఉంది. అండ్ ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ సినిమాని బిగినింగ్ నుండి సపోర్ట్ చేస్తున్న మీడియాకి, ఆడియన్స్కి, కొత్త సినిమాని ఆదరించిన వాళ్ళందరికీ. ఎందుకంటే డెఫినెట్లీ మేము అనుకున్న దానికంటే చాలా మంచి సపోర్ట్ దొరికింది, ఎంకరేజ్మెంట్ దొరికింది ఆడియన్స్ దగ్గర నుండి. దిస్ మైట్ ఎండ్ అప్ బీయింగ్ మై కెరియర్ బిగ్గెస్ట్ కలెక్షన్ అంటున్నారు. అండ్ కమర్షియల్ సినిమాతో వచ్చి మనము నెంబర్స్ చూపించడం వేరు, అసలు చాలా రిస్క్ చేసి ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాము, అది కమర్షియల్లీ ఇంత దూరం రావడం అనేది గ్రేట్ అచీవ్మెంట్ అనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంకరేజ్ చేసిన వాళ్ళకి. అండ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ న్యూ ఆడియన్స్ who haven't seen film yet. Randi, it's a theatrical experience. Definitely extremely kotta content kavali anukunna vallaku matram this is the film and it's a theatrical experience. And there are few things which happened for the film. Book My Show lo thousands of bots vachesi 8, 9, 10 and ratings unna kada sudden ga 1 ratings, thousands of ratings vachinayi. సో 9.5, 9.6 ఉన్నది మెల్లమెల్లగా యావరేజ్ పడతా ఉండే. బట్ కలెక్షన్స్ ఎక్కడ తగ్గలేకుండే. ఆ టైంలో కూడా సపోర్ట్ చేసినందుకు ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మహిళా సాధికారత కోసం ఎప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుంటుందని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈఓ రాజేంద్ర కుమార్ తెలిపారు.
కుప్పంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ను ప్రారంభించారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా కుప్పం పర్యటనకి వచ్చినప్పుడు మహిళలు చాలా మంది తమకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం కావాలని కోరారని, తప్పకుండా ఉచిత శిక్షణ కేంద్రం కుప్పంలో ఏర్పాటు చేస్తామని నారా భువనేశ్వరి హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఈరోజు కుప్పంలో ఉచిత శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించామని అన్నారు. మహిళా సాధికారత కోసం చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఎల్లప్పుడూ ముందుంటారని, మహిళల కోసం ఎన్ని విధాల అవకాశాలు ఉన్నా అన్ని సమకూర్చేందుకు ముందుంటారని, భవిష్యత్తులో కూడా మరిన్ని సెంటర్ల ఏర్పాటు, మరింత చేయూత అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఒక్క సెంటర్లోనే రోజుకి 50 మంది మహిళలకు శిక్షణ ఇస్తామని, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కుప్పం నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పటి నుంచో పాల్పంచుకుంటుంది. ఇక్కడ ప్రజలకి ఎన్నో కష్టాలు తెచ్చడంలో కూడా భాగస్వామ్యం అయి ఉంది. ఒకటి కరోనా టైంలో ఆక్సిజన్ ప్లాంట్ కావచ్చు, అంతకుముందు కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ కావచ్చు, చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అన్నిటికీ మించి రీసెంట్గా స్టార్ట్ చేసిన కొన్ని నెలల క్రితం ఎన్టీఆర్ ఆరోగ్య రథం ఒకటి, అలాగే సంజీవని క్లినిక్ చాలా సూపర్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. ఎంతమంది పేద ప్రజలు మాకు కలిసి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే పర్ డే క్లినిక్లోనే 100కి పైచేలకు మంది వచ్చి చూపించుకుంటున్నారు. అలాగే మెడిసిన్ కూడా ఉచితంగా ఇస్తున్నాం. అక్కడ పేద ప్రజలకి నెలకి 2000, 3000 అయ్యేటటువంటి మెడిసిన్ కూడా చాలా మంది ఇక్కడికే వచ్చేసి ఉచితంగా తీసుకెళ్తున్నారు. ఎవరైతే ఓపీలో పార్టిసిపేట్ చేశారో పెన్షన్ తీసుకుంటున్నాం సార్, కానీ మందులకే మా డబ్బులన్నీ అయిపోతున్నాయి ముందు. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మాకు ఆ కష్టాలు తీరని చెప్పేసి ఎంతోమంది మేము ముసలి వాళ్ళంతా వచ్చి మాకు చెప్పడం జరిగింది. అలాగే మొబైల్ క్లినిక్ ద్వారా కూడా విలేజెస్లో మేము రాలేక హాస్పిటల్ పోయే ఓపిక లేకపోయినా కూడా ఇక్కడ మా ముంగేటకు వచ్చి మాకు వైద్య సేవలు అందిస్తున్నారు. దానికి ధన్యవాదాలు అని చెప్పనేసి వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు. కుప్పం మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు సామగుట్టపల్లిలో ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని 72 సెంట్ల ప్రభుత్వ భూమిని చదును చేశారని గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డుల్లోని పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఎమ్మెల్సీ భరత్ను కోరామన్నారు. స్పందించిన ఎమ్మెల్సీ భరత్ తమకు జల్లప్ప కొట్టాల వద్ద 72 సెంట్ల భూమిలో ఇళ్ల స్థలాలను ఇస్తామని చెప్పారన్నారు. కాగా 2-3 రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తోందని నిన్న సాయంత్రం భూమిని చదును చేశామన్నారు. ఈ నేపథ్యంలో సెట్టుపల్లికి చెందిన ఓ రిపోర్టర్ తనకు ఒక సైట్ ఇవ్వాలని డిమాండ్ చేశారన్నారు. తనకు సైట్ ఇవ్వలేదని, వార్డ్ కౌన్సిలర్ జగన్ భూమిని కబ్జా చేస్తున్నారని వార్తలు వేయడం సమంజసం కాదని అన్నారు. అసత్య ఆరోపణలు చేయడం దారుణమన్నారు. రిపోర్టర్పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. లేదు కంప్లోర్ జగన్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. అదేవిధంగా జగనకోటం ముత్తు కాటప్ప గారు అన్న కొడుకు 50 సెంట్లు కబ్జా చేసుకున్నారు. ఇక్కడ దాన్ని కూడా నేను అడిగినా, నేను ఇట్లా 50 సెంట్లు మీరు చేసుకున్నారు కబ్జా, మీ ప్రజలకి లేదు, ఇప్పుడు వచ్చి మేమే ఇస్తామని చెప్తే నువ్వు ఇట్లా మా పైన దొరుకుతలేదానికి నువ్వు మాట్లాడుతూ ఉండవు అని నేను వానికి నాకు కొంచెం మాటలు జరిగింది. ఇది జరగడము ఇట్లా దీంట్లో ఎదుటి తప్పు లేదు. నాతో పాటు ప్రజలందరూ కూడా ఉన్నారు. వీళ్ళు కూడా కావాలంటే కనుక్కోవచ్చును. మేము ప్రజల కోసమే కష్టపడతాము, మా భరోసాన్ని గెలిపిస్తామని చెప్పి మేమందరూ కలిసిగట్టుగా లేని వాళ్ళకి, ఎలిజిబుల్ లేని వాళ్ళకే ఇవ్వాలనే మేము కోరుతూ ఉంటాం పట్టాలు. ఇంకా మాకేమీ సొంతానికి పెట్టుకునే దానికి మేమేమో లేదు. ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి, కష్టపడిన వాళ్ళకి ఏదో ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ, బీసీ అందరికీ ఇవ్వాలని మా ఉద్దేశం సార్. కానీ ఆయనకు ఒక రిపోర్టర్గా ఉండి ఇట్లా పద్ధతి అంతా రాసేది సరిలేదు. న్యాయ ప్రకారం ఏమన్నా రాయి పర్వాలేదు, నీ ఉద్దేశం సరిలేంది కాదు. ఇట్లా ఉద్దేశాలు పెట్టుకొని నువ్వు టీడీపీకి పనిచేసాడంటే నువ్వు వాళ్ళ కండవ వేసుకొని వాళ్ళతో చేయి, మాతో కాదు నువ్వు చేయాల్సింది. ఇది నీకు బుద్ధి కరెక్ట్ కాదు నీది. నిన్ను ఇంకా ఈడే మిత్రులంతా కూడా నీ గురించి చాలా తీవ్రంగా ఖండిస్తాం మేము. నువ్వు ఈ రకంలో రాసేది నీకు పద్ధతి కాదు. ఇది నువ్వు చాలా జాగ్రత్తగా నువ్వు నడుచుకోవాలని. కానీ మాకు వచ్చి మా ప్రజానికానికి మా ఫస్ట్ వార్డు మా కౌన్సిలర్ పైన నువ్వు అబద్ధాలు రాసిండావు. కానీ ఆయనకు ఈ దానికి ఒక సంబంధం కూడా లేదు. నువ్వు రాసిండైతే నీకు ఆయనకు మా 1వ వార్డు కౌన్సిలర్కు నీకు ఏ సంబంధం ఉంటుంది అనేసి ఆయన లాగినావు. దీనికి ఆయనకు దీంట్లో సంబంధమే ఉండదు. నువ్వు కొంచెం జాగ్రత్తగా నువ్వు ఏమైనా రాసేటప్పుడు నువ్వు బుద్ధిగా రాసేది నేర్చుకో. లేకపోతే నువ్వు వీడియో మిత్రులతో పెట్టుకుంటే చాలా దిగుగా ఉండు భూపతి. నువ్వు తిరుపతి
తిరుపతి వరదరాజనగర్ శ్రీపురం కాలనీలో ఉన్న భాష్యం స్కూల్ నందు జోనల్ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో రైజింగ్ స్టార్స్ గ్రాడ్యుయేషన్ మరియు కల్చరల్ ఫెస్ట్ ను సప్తగిరి నగర్లో ఉన్న కమ్మవారి సంక్షేమ సంఘం ఫంక్షన్ హాల్ నందు ఘనంగా నిర్వహించారు. కల్చరల్ ఫెస్ట్ కు ముఖ్య అతిథిగా బర్డ్ హాస్పిటల్ డైరెక్టర్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్ రెడ్డప్పరెడ్డి విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర వికాసానికి సాంస్కృతిక కార్యక్రమాలు దోహదపడతాయని, సాంస్కృతిక దినోత్సవంలో పాల్గొనడం ద్వారా విద్యార్థులలో ఆత్మవిశ్వాసం, స్వీయ వ్యక్తీకరణ, వేదిక ఉనికి అభివృద్ధి చేస్తారని, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రజెంటేషన్ సామర్థ్యాలు మెరుగుపరుచుకోగలరని, టీంలో పనిచేయడం నేర్చుకుని మంచి పౌరులుగా ఎదుగుతారని అన్నారు. భాష్యం స్కూల్ యూకేజీ నుండి 5వ తరగతి పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ముఖ్య అతిథిగా విచ్చేసిన స్విమ్స్ డైరెక్టర్ వైస్ ఛాన్సలర్ రవికుమార్ చేతుల మీదుగా పట్టాలు మరియు ధృవీకరణ పత్రాలను అందజేశారు. అనంతరం ప్రొఫెసర్ రవికుమార్ మాట్లాడుతూ భవన నిర్మాణానికి పునాది ఎంత ముఖ్యమో ఒక పాఠశాల విద్యా ప్రగతి అభివృద్ధి చెందడానికి ప్రైమరీ విద్యార్థుల ప్రగతి అంతే ముఖ్యమని అన్నారు. చిన్నారుల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శించిన విధానం ఎంతో ఆహ్లాదకరంగా, ఉత్తేజం నింపే విధంగా, తన బాల్యం తనకు జ్ఞాపకం వచ్చే విధంగా ఉందన్నారు. తన బాల్యం తనకు జ్ఞప్తికి వచ్చిందన్నారు. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడం కోసం కృషి చేస్తున్న ఉపాధ్యాయులను, పాఠశాల ప్రిన్సిపాల్ బాలాజీని, లిటిల్ ఛాంప్స్ ఇన్ఛార్జ్ సుధా కుమారిని అభినందించారు. ఇక్కడ అంతా చాలా చిన్న పిల్లవాళ్ళే ఉన్నారు. బాల్యము చాలా విలువైనది, చాలా సున్నితమైనది. బాల్యంలో మనం చేసిన ప్రతి పని రాబోయే 100 సంవత్సరాలు మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తుంటుంది. ఈరోజు మీరు చేసే ఏ చిలిపి పనైనా, ఏ మంచి పనైనా, ఏ పనైనా ఈరోజు మీరు చేసే ప్రతి పని మీకు రాబోయే రోజుల్లో అదొక తీపి జ్ఞాపకంగా ఉంటుంది. ఈ వయసులో బాల్యములో చైల్డ్హుడ్లో చదువు ఒకటే ప్రధానం కాదు. చదువుతో పాటు మీరు చేయవలసినవి, నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. ప్రతి ఒక్కరూ చెప్తూనే ఉంటారు, ఈరోజు విద్యార్థులే రేపటి పౌరులని. వయసుతో పాటు పౌరసత్వం అందరికీ వస్తుంది, పౌరులు అందరూ అవుతారు. కానీ ఈనాటి విద్యార్థులు రేపటి ఉత్తమ పౌరులు కావడం అనేది చాలా ముఖ్యం. ఉత్తమ పౌరుడు అనేదానికి మీకు రాబోయే రోజుల్లో అర్థం ఇప్పటికంటే బాగా తెలుస్తుంది. ఉత్తమ పౌరుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి, ద గుడ్ సమర్థియన్. ఉత్తమ పౌరుడు అంటే ఎలా ఉండాలి, ఆ ఉత్తమ పౌరుడు కావడానికి చిన్నతనం నుంచి ఏమేమి అలవాటుకోవాలనేది మీరు స్కూల్ ద్వారా నేర్చుకోవాల్సిన అంశం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి హజీరాంజీ మఠం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రమేష్ నాయుడు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డికి తొత్తుగా వ్యవహరిస్తూ మఠం భూములు కట్టబెడుతున్నారు ఆరోపించిన చంద్రగిరి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దేవర మనోహర్. గీతాంజలి మృతికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి ఆరోపించిన తెలుగు యువత ప్రధాన కార్యదర్శి రవినాయుడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుపతిని రాష్ట్ర రాజధానిగా చేసి తీరుతాం. మే 10న తిరుపతిని రాజధానిగా శంకుస్థాపన చేస్తాం ప్రకటించిన మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్. ఈ నెల 17న చిలకలూరుపేటలో జరిగే బహిరంగ సభకు చిత్తూరు జిల్లా నుంచి లక్షలాదిగా తరలివచ్చి చరిత్ర సృష్టించాలి పిలుపునిచ్చిన చిత్తూరు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.